నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో కేఎల్ఐ కాలువ నిర్మాణంతో సాగునీటి సమస్య తీరిన ఇప్పుడు రైతులు పొలాలకు వెళ్లే దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. సిరసవాడ కాలనీ సమీపంలోని పంట పొలాలకు వెళ్లేందుకు నిర్మించిన చిన్న కల్వర్టు గత అకాల వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో రైతులు కాలువ దాటి పొలాలకు చేరుకోలేక పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెంబరు ఇంతకుముందు సిర్సవాడ కాలనీ గ్రామం నుంచి ఎలికట్ట శివారు వరకు మా పొలాల నుంచి నక్షబాట వదులుకున్నాము. ఇంతకుముందు సాఫీగా రైతులు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు. ఈ కాలువ నిర్మాణం వల్ల ఏమైందంటే అదనపు వర్షాలు, అదనపు నీటిపారుదల వల్ల కోతలు ఎక్కువగా ఏర్పడి రోడ్డు కోసుకొని పోయి రోడ్డు బంద్ అయింది. అండ్ ఇంకోటి, ఈ కాలువ ఎక్స్టెండ్ చేసేటప్పుడు నాకు చేలోకి దాటడానికి గవర్నమెంటే స్వతహా ఒక కల్వర్ట్ నిర్మించారు. అయితే పోయినసారి వర్షాల కారణంగా ఈ కల్వర్ట్ దెబ్బతినింది. గత 6 నెలల నుంచి నేను అనేక వినతి పత్రాలు ఇచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా మాకు చేయండి, మా భూమిలోకి మేము దాటడానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయండి అంటే వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు, ఏమీ పట్టించుకోవట్లేదు. అక్కడ ఆ పక్కన కలపండి, అక్కడ అర్జెన్స్ ఉంటూ పోనిస్తలేరు వాళ్ళు, ఇక్కడ వీళ్ళు పోనిస్తలేరు. మేము మందు దాని సత్యకాలం వచ్చింది మా పరిస్థితి. ఆఫీస్ కాడికి మందు బుడి తీసుకొని వస్తాం మేము. అధికారులను అడిగితే ఆయన చెప్తా, ఆయన ఏం చెప్తారు, ఏం చేస్తాం దేవు. ఆయన పోయినప్పుడు లీవ్ పెట్టిన అంటాడు, ఈయన లీవ్ కలెక్టర్ని అడితేనో ఆఫీసర్ అనుకొని